నవంబర్ 7 నుండి పంజాబ్ మూవీ అయిన జాంబీల్యాండ్ ఈ మూవీ అయితే కేబుల్ వన్ అనే ఓటీటీలో ఈ నవంబర్ 7 నుండి తెలుగులో కూడా అందుబాటులో ఉంటుంది. ఈ మూవీ థియేటర్లో రిలీజ్ అయ్యి యావరేజ్ టాకు తెచ్చుకుంది. ప్రజెంట్ అయితే కేబుల్ వన్ అనే ఓటీటీలో తెలుగులో కూడా అందుబాటులో ఉంటుంది. మూవీ రన్ టైం వచ్చేసి 2 hours 20 minutes ఉంటుంది. మూవీలో ఎలాంటి అడల్ట్స్ సీన్స్ ఏమీ లేవు. ఈ మూవీని ఫ్యామిలీతో కలిసి కూడా చూడవచ్చు. కాకపోతే వైలెన్స్, బ్లడ్ సీన్స్ అయితే ఎక్కువగా ఉంటాయి. కాబట్టి కాస్త చిన్నపిల్లలకి దూరంగా ఉంచితే బెటర్ అనేది నా అభిప్రాయము. ఇక ఈ మూవీ అయితే ఫుల్ లెంత్ కామెడీగా ఉంటూ అందరినీ తప్పకుండా నవ్వించేయడం జరుగుతుంది. మూవీ అయితే యావరేజ్గానే ఉంటుంది. కాకపోతే ఒకసారి ఈ మూవీని చూడడానికి ట్రై చేసేయండి. ఈ మూవీ యొక్క స్టోరీ లైన్ అదేవిధంగా కామెడీ సీన్స్ తప్పకుండా అందరినీ నవ్వించేయడం జరుగుతుంది. కాస్త రన్ టైం తగ్గించడం మాత్రం ఇంకా చాలా బాగుండు. ఓవరాల్గా పర్వాలేదు. ఒకసారి ఈ మూవీ ఎంటర్టైన్మెంట్ కోసం అయితే చూసేయండి. ఈ మూవీ డ్రామా థ్రిల్లర్గా సాగుతుంది. థ్రిల్లర్గా ఉండే ఈ మూవీ ఎలా ఉందో అనే విషయం తెలుసుకునే ముందు ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ అండ్ లైక్ చేయకుండా ఉంటే ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ అండ్ లైక్ చేసి కాస్త నాకు సపోర్ట్ చేసేయండి. కథలోకి వెళ్ళిపోతే పంజాబ్ ఉంటుంది. ఈ పంజాబ్లో ఒక గ్రామంలో ఒక వైరస్ వల్ల జనాలు అందరూ కూడా జాంబీస్లా మారిపోతారు. అదే ఊర్లో హీరో తన లవరు తన ఫ్రెండ్స్ అందరూ కూడా ఆ జాంబీస్ మధ్యలో ఇరుక్కుపోతారు. ఇక మన హీరో తన టీంతో కలిసి ఆ జాంబీస్ బారి నుండి బయట పడతారా లేరా, ఆ జాంబీస్ మధ్య వీళ్ళు ఎలా చిక్కుకుపోతారు, అక్కడ వచ్చే ప్రాబ్లమ్స్ ఏంటి అని తెలియాలంటే మీరైతే తప్పకుండా ఈ మూవీని కేబుల్ వన్ అనే ఓటీటీలో చూడాల్సిందే. మూవీలో మెయిన్గా కామెడీ సీన్స్ అయితే చాలా బాగుంటాయి. అదేవిధంగా ఈ జాంబీస్కి హీరోకి మధ్య జరిగే కొన్ని సీన్స్ కూడా అందరినీ ఫన్నీగా నవ్వించేయడం జరుగుతుంది. ఈ మూవీ థ్రిల్లర్ అంటూ కొద్దిగానే ఉంటుంది. కామెడీ సీన్సే ఎక్కువగా ఉంటాయి. అలాగే ఈ జాంబీస్కు సంబంధించిన కొన్ని సీన్స్ కూడా ఆకట్టుకోవడం జరిగింది. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా బాగానే ఉంది. కాకపోతే కొంచెం లెంత్ అనేది ఎక్కువగా ఉంది. ఫస్ట్ హాఫ్ అయితే పర్వాలేదు. ఈ సెకండ్ హాఫ్ కాస్త లాగదీసినట్టుగా ఉంటుంది. ఫైనల్గా మూవీ అయితే పర్వాలేదు. ఎంటర్టైన్మెంట్ కోసం ఒక్కసారి ఈ మూవీని అయితే చూడడానికి ట్రై చేసేయండి. ఇది ఫ్రెండ్స్, మరిన్ని ఎలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని తప్పకుండా లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వాచింగ్ దిస్ వీడియో.